హలో ఎవ్రీవన్. ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరికొన్ని అప్డేట్స్తో మేము ముందుంటాను. ఫ్రెండ్ కరుణ, మీ ఆయన నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అని అడగడంతో బాగి అర్థం చేసుకుంటారు, కానీ అంతకంటే ముందు మనోహరి దుర్మార్గాల గురించి ఆయనకు తెలిసేలా చేయాలి. ఎందుకంటే ఆ అక్క మీద ఉన్న గౌరవంతో మనోహరిని ఏమీ అనలేకపోతున్నాడు. మా అక్క అంటే చాలా ఇష్టం. మా అక్క వల్ల మనోహరిని భరిస్తున్నాడు, కానీ ఆయన మనోహరిని ఏమీ అనలేకపోతున్నాడు. మనం మనోహరి చేసిన తప్పుల్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తే ఆయనే ఆమెను సహించుకుని ఇంట్లో నుండి గెంటేస్తారు అని భాగ్య అనడంతో కరుణ, ఆ మనోహరి మీ అక్కను చంపింది కదనే, ఆ సాక్ష్యం సరిపోదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. వెంటనే భాగి, అది సరిపోదు, కానీ ఇప్పుడు ఆ విషయాల మాటలతో చెబితే ఆయనకి నమ్మరు. ఆయన సాక్ష్యాలైతేనే నమ్ముతారు. సరైన సాక్ష్యాలతో ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని అంటుంది భాగి. ఇప్పుడు కరుణ ఇలా అంటుంది, అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు భాగి, ఇంకొన్నాళ్ళు ఆయనకు దూరంగా ఉండి మనోహరిపై యుద్ధం చేస్తాను. నేను కోల్పోయిన ఈ 5 ఏళ్ల కాలాన్ని, నా బాధలను, కష్టాలను అన్నిటినీ లెక్కేసి మనోహరికి అంతకు మించిన నరకాన్ని నేను చూపిస్తాను అని అంటోంది భాగి. వెంటనే ఇన్నాళ్ళు చేసిన పాపాలకి లెక్కగట్టి శిక్ష వేస్తాను, ఆయన ముందు దాన్ని దోషిగా నిలబెడతాను అని పట్టుదలతో చెబుతోంది. వెంటనే స్నేహితురాలు కరుణ, శభాష్ శభాష్, నీలో మళ్ళీ ఆ పాత భాగిని చూపించావు. నువ్వు ఇంతే ధైర్యంగా ఉండాలి. ఆ మనోహరిని వార్ వన్ సైడ్ అయిపోతుంది అని ఉత్సాహపరుస్తోంది కరుణ. భాగి, నువ్వు అంటున్నట్టు వార్ వన్ సైడ్ అవ్వదు. మనోహర్కి డిఫెన్స్ ఆడే ఛాన్స్ అస్సలు ఇవ్వను అని సమాధానం చెబుతోంది భాగి. వెంటనే కరుణ ఇలా అంటూ ఉంటుంది, సూపర్ భాగి, అయితే ఈ బ్యాగీ ఈజ్ బ్యాక్ అన్నమాట అని అంటుంది భాగి. వెంటనే ఎస్, ఐఆమ్ బ్యాక్, మిస్సమ్మ ఇస్ బ్యాక్ అని గంభీరంగా చెబుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి, చాంబ ఒక ఖాళీ ప్లేస్లో ఇక ఏదో మంత్రంలాగా చేస్తూ ఉంటారు. అసలు ఎవరు వచ్చారు దాన్ని కాపాడారు, ఆ అరుంధతిని ఎవరు కాపాడో నాకు కావాలి చాంబ అని అనడంతో చాంబ ఇలా అంటుంది, నువ్వు బాగానే చెబుతావు, ఇలాంటివన్నీ చేయాలంటే మళ్ళీ నేను ఆత్మల మధ్యలో కూర్చోవాల్సింది అని అంటోంది. ఇక దాని చుట్టూ మనోహరి ఒక గీత లాంటిది గీస్తూ ఉంటుంది. ఇక మంట రగులుతూ ఇక చాంబ మాత్రం ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఇక నూనె పోస్తూ ఇక ఎవరు తనని కాపాడింది అని అనడంతో అమ్ము, ఆరు, ఆనంద్, ఆకాష్ ఇంతమంది కనిపించడంతో వెంటనే చాంబాలేస్తూ, ఏంటి ఎంతమంది నాకు కనిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక మనోహరి, చాంబా ఎవరు ఆ పిల్లని కాపాడింది అని అడగడంతో ఇలా అంటుంది, ఆనంద్, ఆకాష్, అమ్ము, ముగ్గురు అని అనడంతో ఎవరు కాపాడారో చెప్పమంటే పిల్లల పేర్లు చెబుతున్నావు చాంబా అని అనడంతో ఈ మధ్య వాళ్ళు గుడికి వెళ్ళి తంత్రాలు కట్టించుకున్నారు, ఎవరు దాంట్లో కాపాడారో ఎవరికి తెలీదు, ఎవరైనా కాపాడొచ్చు అని అనడంతో
మనోహరి షాక్‌కి గురవుతుంది. ఇక ఆరు పాప అరుంధతి రూపంలో ఉంది అంటే ఓకే. కానీ మళ్ళీ దేవుడు రావడం ఏంటి అని తల కొట్టుకుంటుంది మనోహరి. మరోవైపు బాగి ఆరు పాపకి జడలు వేస్తూ తయారవుతూ ఉంటుంది. అమ్మ 8:30కి రెడీ చేయాల్సిన నన్ను 7:15కే రెడీ చేసావు ఎందుకు అని అడగడంతో ఇప్పుడు మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా అని సడన్గా అనడంతో ఆరు పాప షాక్గా చూస్తుంది. ఏంటమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నానా అని అంటోంది. అప్పుడు ఇక బాగి తడబడుతూ అది కాదు అంజు అక్క వారింటికి వెళ్తున్నావు కదా అని అన్నాను అనడంతో ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్తున్నావు అన్నావు కదా అమ్మా అని అంటోంది. లేదు నాన్న అచ్చం మీ నాన్న కూడా అలానే ఉంటారు. అవునా నాన్న కూడా ఆయనలా ఉంటారా అమ్మా అని ఎంతో ఆసక్తిగా పాప అడుగుతూ ఉంటుంది. ఇక జాగింగ్ చేస్తున్న అమర్ ఇక సడన్గా ఆ ఆశ్రమం దగ్గర ఆగుతాడు. ఎందుకో ఇంత దూరం వచ్చాను కదా బుజ్జమ్మని చూసి వెళ్తాను అని అమరేంద్ర అనుకుంటూ ఉంటాడు. మరోవైపు అమరేంద్ర లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆరు పాపను మాట్లాడుతూ మిస్సమ్మ ఇలా అంటుంది. గాగు తాతయ్య వచ్చి నేను స్కూల్లో డ్రాప్ చేస్తారు అని అనడంతో ఆరు పాప ఇలా అంటుంది. ఎందుకమ్మా తాతయ్య స్కూల్కి ఆయన వస్తారు కదా నిన్న ఆయనే తీసుకెళ్ళారు కదా అని అనడంతో నిన్న ఆయన తీసుకెళ్లారు ఇవాళ మనమే వెళ్ళాలి వెళ్ళి తాతయ్య తోలొస్తాడు అని చెప్పడంతో ఓకే అమ్మా అంటుంది ఆరు పాప. ఇక నేను పాలు తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుండగా అమర్ మళ్ళీ వెంటనే ఆరు పాప వెనుక నుంచి వచ్చి హాయ్ బుజ్జమ్మ అని అంటాడు. ఏవండి చిన్నగా మాట్లాడండి. ఇక ఇవాళ మా మేడంకి సర్ప్రైజ్ ఇప్పిస్తాను. మీరు వచ్చినట్టు మేడంకి తెలీదు. ఇక మేడం లోపలికి వెళ్ళారు. మేడం బయటికి వచ్చేసరికి మిమ్మల్ని చూసి షాక్ అవుతారు అని అనడంతో ఇద్దరూ ఓకే ఓకే అని అనుకుంటారు. కరుణ మరోవైపు ఇక బాగికి ఎలా అమర్ వచ్చాడో చెప్పాలని గట్టిగా గుడ్ మార్నింగ్ అమరేందర్ సార్ అని అనడంతో లోపల ఉన్న బాగి పాల గ్లాస్ కింద ఎత్తేస్తుంది. సడన్గా ఆగిపోతోంది. ఇక కిటికీ దగ్గరికి వెళ్ళి అమర్ని చూడసాగుతుంది. అయ్యో ఆయన వచ్చారా అనుకోకుండా ఇవాళ కుంప మునిగేది. ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధా అయిపోయేది అని అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక మరోవైపు అమర్ కరుణని ఎందుకు కరుణ అంత పెద్దగా అరుస్తున్నావు అని అనడంతో కరుణ వినపడాలి కదా సార్ అని కరుణ అంటుంది. ఎవరికి వినపడాలి అని అమర్ అంటాడు. మీకే సార్ అని కరుణ అనడంతో నాకేమైనా చెవుడా కరుణ అని అమర్ అంటాడు. ఇక వెంటనే ఆరు పాప ఇలా అంటుంది. ఆంటీ మీరు వచ్చి మా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసేసారు అని అనడంతో కరుణ ఇలా అంటుంది. ఏం ప్లాన్ చేస్తారు బుజ్జమ్మ అని అనడంతో ఇవాళ ఈయన వచ్చారని మేడంకి చెప్పకుండా చూపిద్దామనుకున్నా కానీ నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అని అనడంతో ఇక లోపల నుంచి ఇక బాగి చాలా బాధపడుతుంది. ఆయనే మీ నాన్న తల్లి నీకు తెలీదు. ఇక నాన్న కావాలి అంటున్నావు కదా ఆయనతో ఉంటే మీ నాన్నతోనే ఉన్నట్టు ఇక అని చెప్పడంతో ఇక బయట కరుణ మాత్రం అమ్మాయ ఇక పాల గ్లాసు కింద ఎత్తేసిందంటే ఖచ్చితంగా అమరేంద్ర వచ్చినట్టు తెలిసింది. అది చాలు నాకు అని అనుకుంటూ ఉంటుంది.
ఇక వెంటనే అమర్ అమ్మా మనం ఇప్పుడు వెళదామా అని అంటాడు అమర్. ఓకే అండి, మేడంకి చెప్తానండి అని అంటుంది ఆరుపాప. సరే, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు మేడంకి చెప్పిరా అని బయటికి వెళ్తాడు అమర్. ఇక అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీరు దయచేసి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పెట్టగానే అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అందుతుంది. అందరికంటే ముందు మీరే వీక్షించవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.